ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఈమె తోడబుట్టిన చెల్లెలు. తల తెగినా సరే, తప్పు చేసిన వాడు పాతాళంలో దాక్కున్నా సరే వదిలిపెట్టకుండా వేటాడి వేధించి అంతమొందించిన ఉగ్రస్వరూపిణి. తిరుపతి వీధుల్లో 7 రోజుల పాటు ఆ తల్లి వేసిన వింత వేషాలు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? స్త్రీజాతి మాన ప్రాణాలను కాపాడడం కోసం జగన్మాత చేసిన ఆ భీకర పోరాటమే ఈ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. అసలు తాతయ్య గుంట అనే పేరు వెనుక ఉన్న తాతయ్య ఎవరు? ఆ గుంటకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అన్నకు తోడుగా తిరుపతి క్షేత్ర పాలకురాలుగా ఆ తల్లి అడుగుపెట్టిన ఆసక్తికరమైన కథను చూద్దాం. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయస్సుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందంట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందంట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసింది. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడని పాలెగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించింది. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, సారెను తీసుకుని వస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. మన్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించటానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మకం. 2వ రోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని వేషం చాటుతుందని అంటారు. 3వ రోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాలు సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతాంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందంట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవచనాలను చెబుతుంది. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతాంగి వేషాలు వేస్తారు. 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు.
భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. అయితే ఈ గంగమ్మ తల్లికి తాతయ్య గుంట అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒకప్పుడు గంగమ్మ నరబలిని కోరే అత్యంత ఉగ్రరూపిణి. గ్రామాల్లో వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఏటా ఒక మనిషిని బలి ఇవ్వాల్సి వచ్చేది. సరిగ్గా అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియభక్తుడైన తాతాచార్యులు వారు తన శిష్యులతో కలిసి ఈ గ్రామానికి వచ్చారు. గ్రామస్తులు ఆయనను బలి ఇవ్వాలని నిశ్చయించుకోగా ఆయన ఏమాత్రం భయపడకుండా తన భక్తితో నారాయణ కవచం వంటి మంత్రశక్తితో అమ్మవారిని ఎదుర్కొన్నారు. అమ్మవారు ఒక వ్యక్తిలో పూనకం ఆవహించగా తాతాచార్యుల వారు ఎర్రగా కాలిన శంకు చక్రాలను అతని భుజాలపై అంటించి ఆ ఉగ్రశక్తిని విగ్రహంలోకి బంధించారు. ఆ ఉగ్రరూపిని శాంతపరిచి తిరుపతిలో ఒక చోట ప్రతిష్ఠించారు. అలా తాతాచార్యుల వారు ప్రతిష్ఠించిన గుంట దగ్గర వెలిసిన తల్లి కాబట్టి ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరు వచ్చింది. ఆనాడు ఆమెను శాంతపరిచేందుకు పెట్టిన అంబలి, పెరుగన్నం నైవేద్యాలే నేటికి భక్తులు సమర్పిస్తున్నారు. గంగమ్మ తల్లి పూర్వజన్మ వృత్తాంతం. ద్వాపర యుగంలో మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించినప్పుడు లోక కళ్యాణం కోసం ఆ పరాశక్తిని కూడా తనతో పాటు జన్మించమని కోరతాడు. ఆయన ఆదేశం మేరకు జగన్మాత యోగమాయగా అవతరించింది. కంసుడి చెరసాలలో దేవకీదేవికి 8వ సంతానంగా కృష్ణుడు జన్మించిన సమయంలోనే నందగోకులంలో యశోదమ్మకు యోగమాయ జన్మించింది. వసుదేవుడు శిశువులను మార్చిన తర్వాత కంసుడు ఆ ఆడబిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ చిన్నారి కంసుడి చేతికి చిక్కకుండా అష్టభుజాలతో ఆకాశంలోకి ఎగిరిపోయి నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని హెచ్చరించి మాయమైపోతుంది. ద్వాపరయుగంలో కృష్ణుడిని పెంచిన యశోదమ్మే కలియుగంలో వకులమాతగా అవతరించి శ్రీనివాసుడిని తన కొడుకుగా స్వీకరించింది. మరి ఆనాడు కృష్ణుడి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన యోగమాయే శ్రీకృష్ణుడిపై ఉన్న అనురాగంతో కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడబుట్టిన చెల్లెలిగా అవతరించింది. అందుకే ఆమె కేవలం ఒక గ్రామదేవత మాత్రమే కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి సోదరి. ద్వాపర యుగంలో కృష్ణుడిని కాపాడడానికి ఎలాగైతే ముందుకు నిలిచిందో కలియుగంలో కూడా తన సోదరుడు వెలిసిన తిరుమలకొండ పాదాల దగ్గర ఉండి భక్తులను రక్షిస్తుంది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునే సమయంలో తన సోదరి గంగమ్మను కూడా ఆహ్వానించి గౌరవించాడట. అందుకే ఆనాటి నుండి నేటికి ఏటా తిరుమల శ్రీవారి ఆలయం నుండి గంగమ్మకు పుట్టింటి సారె రావడం ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నిదర్శనం. ఒకప్పుడు గంగమ్మను దర్శించుకున్న తర్వాతే స్వామి దర్శనానికి వెళ్ళేవారట. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతుంది. దుష్ట శిక్షణ చేసిన ఆ గంగమ్మ తల్లి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం దేవీ వైబ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామదేవతలు ఎందుకు ఆవిర్భవించారు, వారి యొక్క జన్మరహస్యమును తెలిపే వీడియోని ఎండ్ కార్డులో ఇస్తాను, తప్పక చూడండి.